అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని చెప్పి అనుమానంతో అసహనంతో వాళ్ళు గొడవలు సృష్టిస్తున్నారు. మరి ఇదే విధంగా నర్సరావుపేటలో మున్సిపల్ స్కూల్ దగ్గర కూడా దాడికి పాల్పడ్డారు. ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు కిరాయి గూండాలు వాళ్ళు చేసిన దాడులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మంగపతి రెడ్డి తర్వాత వాళ్ళ అనుచరుల వర్గం కిరాయి గూండాలు అందరూ కలిసి చేసిన దాడులు అనమాట. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మాకు సంబంధం లేదు. అదేవిధంగా వాళ్ళు చేసిన దాడులను తిప్పుకొట్టడానికి మేము కూడా మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగింది, కానీ మా అంతరం మేము దాడి చేయలేదు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతా ఉన్నాయి. నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వలింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర.